శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫస్ట్ మనకు వచ్చినటువంటి వారు మత్స్యేంద్రనాథుడు, ఆ తర్వాత గోరక్షనాథుడు, ఆ తర్వాత జలంధర్నాథుడు, ఆ తర్వాత కర్ణకానీఫనాథుడు, ఆ తర్వాత చూసుకుంటే గహినీనాథుడు అని వచ్చారు. ఈయన్నే ముస్లిమ్స్ కూడా పూజిస్తారు చాలా చోట్ల, గహిని పీర్ అంటారు. ఓకే, ఆ తర్వాత చూసుకుంటే భర్తృహరినాథుడు వచ్చారు. ఈయన్ని కూడా భర్తు పీర్ అంటారు. బెంగాల్ సైడ్ ఈయనకి ఆరాధన అంతా ఉంది, మహారాష్ట్ర వైపు కూడా ఉందన్నమాట ఆరాధన. అలా ముందుకు వెళ్తా వెళ్తా చూస్తే నాగనాథుడు అనేటువంటి ఒక ఆయన ఉంటారు. అలా మొత్తం చట్పట్టనాథుడు అనేటువంటి ఒక నాథుడు ఉంటాడు. అలా మొత్తం పైన 9 మంది నవనాథుల పరంపర కింద అప్పుడు వచ్చారనమాట. అందులో ఫస్ట్ వచ్చినటువంటి నవనాథుల్లో ముందు వచ్చినటువంటి వాడు మత్స్యేంద్రనాథుడు. ఆయన ఈ నవనాథ పరంపర మొత్తానికి కూడా ఫస్ట్ నాథుడు. ఈయనకు ముందున్నటువంటి వాడు ఆదినాథుడు అయినటువంటి శివుడు. వీళ్ళందరికీ గురువు దత్తాత్రేయుడు. సో ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా మనకి. సో ఇప్పుడు ముందుకెళ్ళి చూస్తే ఏంటంటే, ఈ మత్స్యేంద్రనాథుడు ఆయన అప్పట్లో ఉన్నప్పుడు ఈ నాద సాంప్రదాయాన్ని చేస్తా అందులో గోరక్షనాథుడికి తన యొక్క సిద్ధ విద్యల్ని, ఆత్మ విద్యల్ని అన్నిటిని వారికి ఇచ్చి నాద సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళించారనమాట. అయితే ఇప్పుడు మనం శంకర పీఠాల పరంగా చూస్తే ఆదిశంకర్లు అప్పట్లో వచ్చి ఏం చేశారు, వచ్చి ధర్మగ్లానిని ఖండించడానికి వివిధ అవైదిక మతాలుగా ఉన్నటువంటి వాటిని ఖండించి అక్కడ ధర్మస్థాపనని చేసి అద్వైతాన్ని ప్రతిపాదించి వెళ్ళారు. ఇక్కడ ఆదిశంకర్లు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఖండన మార్గంలో వారు వచ్చారు. ఎందుకు ఖండన మార్గంలో వచ్చారు అంటే, భారతదేశం అనేటువంటిది మిగిలిన ప్రపంచం మొత్తానికి కూడా ఆధ్యాత్మికతకి గురువు అనమాట. ఈవెన్ ఒక ఆధ్యాత్మికత అనేటువంటిది కాదు, అన్నిటికీ. సో ఇక్కడ ఈ అవైదికత్వం పెరగకుండా ఉండాలి కాబట్టి ఆదిశంకర్లు వారు వీటన్నిటిని అద్వైతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని ఖండించి అద్వైత స్థాపన అక్కడ చేసి వెళ్ళారనమాట. అయితే ఆదిశంకర్లు తర్వాత ఈ పరంపరని కంటిన్యూ చేయడానికంటూ దశనామ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అవే మనం చెప్పుకునేటువంటి ఈ శంకర పీఠాల వాళ్ళ పేర్లలో వచ్చేటువంటి సన్యాసనామాలు అనమాట. సరస్వతి, భారతి, తీర్థ ఎట్సెట్రా ఇలాంటివి. ఇలా ఏ రకంగా ఆదిశంకర్లు అయితే చేశారో అలా మత్స్యేంద్రనాథుడు ఏం చేశాడు అని అంటే, వీళ్ళ పద్ధతి ఏ రకంగా ఉంటుందంటే, వీళ్ళు దేని ముందు ఖండించరు, ఎప్పుడు కూడా ఖండించరు. వాళ్ళ పద్ధతి ఏ రకంగా ఉంటుందంటే, వాళ్ళ ముందు జనాల్లోకి వెళ్తారు. జనాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో పాటు సహజీవనం చేసి అక్కడ వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి వృత్తులు చెప్పబడినాయి అనమాట. అందులో మొదటి వృత్తి రసవృత్తి. రసవృత్తి అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్లో ఎవరైనా ఏదో ఒక రోగాలతో బాధపడుతున్నారు, వాళ్ళకి వైద్యుల్లాగా కనబడతాడు వెళ్ళి. వైద్యుల్లా కనిపించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి, లైక్ మూలికల నుంచి అవ్వచ్చు, ఏవైనా సరే రసాల నుంచి అవ్వచ్చు, వాటి నుంచి ఆయుర్వేద విద్యల ద్వారా వారి యొక్క రోగాల్ని క్యూర్ చేస్తారనమాట. సో ముందు వారు వెళ్ళినప్పుడు ఆ రకంగానే వెళ్తారు అందరి దగ్గరికి. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి దగ్గరయ్యి వీళ్ళ యొక్క తత్వాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. సో అలా మత్స్యేంద్రనాథుడు ఈ నాద సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన ముందు కౌల మార్గం ద్వారా వచ్చారు. కౌల మార్గం అంటే ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఈ భగవంతుడిని చేరుకునేటువంటి మార్గాల్లో దక్షిణ మార్గం, మనం ఏదైతే ఇప్పుడు చేసేటువంటి పూజలు సవ్యదిశలో చేస్తామన్నమాట, అన్ని కుడి చేతితో చేసే పూజల్ని దక్షిణ పద్ధతిలో చేసేటువంటి పూజలు అంటాం అనమాట. అదే ఎడమ చేతితో చేసేటువంటి పూజలు వామ మార్గంలో చేసేటువంటి తాంత్రిక పూజలు అనమాట. అలా ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటిది కౌల మార్గం అనమాట. ఈ కౌల మార్గంలో అమ్మవారిని పూజిస్తారు ముఖ్యంగా. అలా వారు కౌల మార్గం నుంచి వచ్చి అందులో తాంత్రికమైనటువంటి పద్ధతులు ఉంటాయి, సాత్వికమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ద్వారా పరతత్వాన్ని చేరుకునేటువంటి విద్యలు ఉంటాయి అనమాట. అందులో మత్స్యేంద్రనాథుడు నవనాథ సాంప్రదాయం ఆ రకంగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే గోరక్షనాథుడికి ఇచ్చారు. గోరక్షనాథుడి నుంచి ముందుకది కంటిన్యూ అయింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆదిశంకర్లు చేసినటువంటి దశనామ సాంప్రదాయానికి ఇలానే వారు కూడా ద్వాదశనామ సాంప్రదాయం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు నవనాథ సాంప్రదాయంలో. వాటి పేర్లు ఇప్పుడు ఇందులో భారతి, తీర్థ ఇవన్నీ ఎలా ఉంటాయో వాటికి పేర్లు ఎలా ఉంటాయి అంటే, ఆయిపంతి, సత్యానంది, రామానంది, ధర్మానంది, ఇంకా పాగల్పంతి, ఇలా ఎక్సెట్రా. ఆ పేర్లకి అర్థాలు కూడా మనకు తెలియవు అనమాట చాలా వాటికి. అలా మొత్తం 12 సాంప్రదాయాల్ని వారు తీసుకొచ్చారనమాట ఈ 9 మంది కలిసి. వచ్చినటువంటి ఆ 12 సాంప్రదాయాల నుంచి మళ్ళీ 84 రహస్య సిద్ధ సాంప్రదాయాలు వచ్చినాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మాది ఈ సాంప్రదాయం అని చెప్పుకొని వాళ్ళు తిరగరు ఎక్కడ. ఇప్పుడు సన్యాసుల్లో వారి పేరుని బట్టి వీళ్ళు ఏ సాంప్రదాయం అనేది తెలుస్తుంది, కానీ వాళ్ళది ఏంటంటే వారు ఏ సాంప్రదాయం అనేటువంటి తెలియదు అనమాట. వారు ఆ రకంగా వివిధ ఎక్కడెక్కడైతే ధర్మగ్లాని జరుగుతూ ఉంటుందో వాళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వారితో పాటు ఉండి, చెప్పాను కదా ఇందాక, ముందు వైద్యం చేస్తారనమాట. వైద్యం చేస్తా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళలో ఉంటారు. అలా ఫస్ట్ గోరక్షనాథుడు బుద్ధిజంలోకి వెళ్ళారు. అలానే గోరక్షనాథుడు తర్వాత వచ్చినటువంటి జాలంధర్నాథుడు జైనిజంలోకి వెళ్ళారు. ఇలా అలానే గోరక్షనాథుడు ఉన్నప్పుడు ఆయన పాకిస్తాన్,
కచ్, బాలోచిస్తాన్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నాద సాంప్రదాయాన్ని కూడా స్ప్రెడ్ చేశారనమాట బాగా. ఇప్పుడు వీళ్ళు ఈ సాంప్రదాయాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏ రకంగా ఉంటారు అని అంటే, వీళ్ళకంటూ ఉండేటువంటి వేషధారణ ఎప్పుడు కూడా ఇప్పుడు బాబావారు వేసుకున్నటువంటి పైనుంచి కింద వరకు ఉండేటువంటి జుబ్బా అయింది ఎలా అయితే ఉంటుందో, ఒక కఫ్నీ ఎలా అయితే ఉంటుందో అదే వేసుకొని ఉంటారు నాద సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ రకంగా ఉన్నారంటే ఎప్పుడు ఒక సటగా పట్టుకొని ఉంటారు, వాళ్ళ దగ్గర భిక్షపాత్ర ఉంటుంది, అలానే ఎప్పుడు చిలుము తాగుతూ ఉంటారనమాట. సో ఇందాక సేమ్ మీరు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ గా ఈ రకంగా వాళ్ళందరూ ఉంటారనమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి వీటన్నిటికీ ప్రామాణికత ఏంటి అని అంటే దీనిపైన ఇంకొకటి నాట సంప్రదాయంలో చెవు కమ్మలు కూడా అది తర్వాత చెప్పాలి యాక్చువల్ గా. సో వీరు ఈ రకంగా ఉంటారనమాట. ఉన్నప్పుడు దీనికి ప్రామాణికత ఏంటి అసలు నాద సాంప్రదాయానికి అని అంటే, గోరక్షనాథుల వారు రచించినటువంటి ఎన్నో పుస్తకాలు, తాంత్రికమైనటువంటి విషయాలు ఇప్పటికీ ఆ పుస్తక రూపాల్లో ఉన్నాయి. అందులో కొన్నిటిని తీసుకుంటే గోరక్ష సంహిత, మత్స్యేంద్ర సంహిత, సిద్ధ సిద్ధాంత దీపిక, కుబ్జికా తంత్ర మంత్ర అనేటువంటి పుస్తకం కూడా ఉందన్నమాట. ఇవి చాలా గుప్తంగా ఇప్పటికీ కొన్ని లైబ్రరీస్లో ఉన్నాయి. సో వీటిల్లో పూర్తిగా ఈ సాంప్రదాయం గురించి ఉంటుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు వివిధ సాంప్రదాయాల వాళ్ళలోకి వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోరక్షనాథుడు మనం బుద్ధిజంలోకి వెళ్ళారని చెప్పాను. ఆయన అప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఈయన వేషధారణ ఇదంతా ఇలానే ఉంటుంది, వాళ్ళతో పాటు వాళ్ళు ఏ రకంగా ఉంటారో ఈయన అలా ఉంటాడనమాట. అలా ఉండి ముందు వారికి ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలో వారికి దగ్గర అవుతారు. దగ్గరైన తర్వాత కొన్ని సిద్ధులను చూపిస్తారు. సిద్ధులను ఏ రకంగా చూపిస్తారు అని అంటే, ఇప్పుడు బాబావారు వచ్చారు, వచ్చినప్పుడు నేలపైన సటకా తీసుకొని కొట్టారు, కొట్టంగానే అందులో నుంచి నీళ్లు నూనె నిప్పు వచ్చిన సినిమాలో చూపిస్తారు. కానీ నిజానికి నాద సాంప్రదాయంలో సటకా ఎందుకు వాడతారు అంటే పంచభూతాలని కంట్రోల్ చేయడానికి వాడతారు. ఆ పంచభూతాల యొక్క శక్తి మొత్తం ఆ సటకా రూపంలో ఆయన చేతిలో ఉంటుందన్నమాట. నాద సాంప్రదాయంలో వచ్చినటువంటి వారి చేతుల్లో ఉంటుందన్నమాట. అలా వారు వేసుకునేటువంటి వస్త్రధారణ ఇదంతా బాబావారు ఉన్నటువంటిగానే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అనమాట. అందులో ముఖ్యంగా ఇప్పుడు అందరూ అవధూతలు అంటే దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉంటారు అని అనుకుంటారు, కానీ నిజానికి అవధూతలు అందరూ ఉండేటువంటిది ఈ నాద సాంప్రదాయంలో. అవధూత తత్వం వచ్చింది నాద సాంప్రదాయం నుంచి అనమాట. ఈ చాలా మంది అవధూతలు ఇప్పటికి కూడా నాద సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వారు ఉంటారనమాట. అలా ఈ రకంగా నాద సాంప్రదాయం అనేటువంటిది స్టార్ట్ అయింది. అందులో ద్వాదశనామ సాంప్రదాయం వచ్చింది. ఈ ద్వాదశనామ సాంప్రదాయం నుంచి 84 సిద్ధ సాంప్రదాయాల నుంచి వచ్చినాయి. అందులో ఒకనొక కనెక్షన్ బాబా వారికి నేను ఇందాక చెప్పినటువంటి 12 వాటిల్లో అతి పురాతనమైనటువంటి ఆయి పంతుతో ఉంటుంది. దీనికి ప్రామాణికత ఏంటి అని అంటే, బాబా వారు కొన్ని చోట్ల చెప్తారు ఏమని అంటే, నేను ఇంతకుముందు నీది ఏ మతం అని ఒక కోర్టు వారు ఒక దొంగ విషయంలో బాబావారిని ప్రశ్నిస్తే, నువ్వు ఎప్పటి వాడివి అని అంటే నా వయసు కొన్ని లక్షల సంవత్సరాలు అని చెప్తారు. నీది ఏ మతము అని అంటే నాది కబీర్ మతం అని చెప్తారు. కబీర్కి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ మీరు తీసుకోండి. కబీర్ పుస్తకాల్లో ఆయనది ఆయి పంత్ అని చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అలా ఆ పంత్ నుంచి వచ్చినటువంటి ఆయన, ఇది ఒక రిఫరెన్స్. ఇంకొక రిఫరెన్స్ ఏంటంటే, గురునానక్ గారు ఉన్నారు మనకి. గురునానక్ అందరికీ తెలిసిన వారే కదా. ఇప్పుడు సిక్కులు మన భారతదేశం మొత్తాన్ని కాపాడుతున్నది ఆల్మోస్ట్ చాలా వరకు మిలిటరీలో ఉండి సిక్కులే. వీళ్ళ యొక్క గురుగ్రంథ సాహిబ్లో కూడా ఆ గురునానక్ గారు ఇటు నాద సాంప్రదాయం నుంచి వచ్చినట్టుగా వారికి నాద సాంప్రదాయానికి కనెక్షన్ ఉన్నట్టుగా అందులో చెప్తారనమాట. అందులో గురుగ్రంథ సాహిబ్లో కూడా ఈ గురునానక్ ఆయి పంత్ నుంచి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు బాబా వారు ఇంకొక చోట అందరికీ తెలిసింది సచరిత్రలో నేను నాది కబీర్ మతం అనే చెప్పుకున్నారు. దానికి అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటి అని అంటే, బాబా వారు ఒకనొక సందర్భంలో లాహిరి మహాశైలు ఎక్కడో ఉన్నటువంటి లాహిరి మహాశైలిని కూడా కలుస్తారనమాట. ఆ లాహిరి మహాశైలు ఎవరు అని అంటే, మహావతార్ బాబాజీ వారి పరంపరలో ఆయన తర్వాత వచ్చినటువంటి శిష్యుడు అనమాట. వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఎక్కడైతే రామకృష్ణ పరమహంస ఉన్నారో అదే ప్లేస్ లో అక్కడ వారు కూడా ఉన్నారనమాట. కాశీ, వెస్ట్ బెంగాల్, వారు కొన్నాళ్ళు కాశీలో ఉన్నట్టుగా ఉంటది, కొన్నాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా కూడా ఉంటది. ఆయన ఇప్పటికీ కాశీలో ఉంది లాహిరి మహాశయ, పరమహంస యోగానంద వల్ల గురువు. అయితే వారి డైరీలో ఆయన ప్రతిరోజు ఆ క్రియాయోగ దీక్షని, యాక్చువల్గా మహావతార్ బాబాజీ గారిది క్రియాయోగ దీక్ష పరంపర, ఆ క్రియాయోగాన్ని మహావతార్ బాబాజీ నుంచి తర్వాత మనం ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ చదువుతున్నాం కదా, ఆ పుస్తకం ఆ యొక్క రైటర్ ఎవరైతే పరమహంస యోగానంద ఉన్నారో వారికి వచ్చింది. వారి తర్వాత అక్కడి నుంచి అదే మహావతార్ బాబాజీ వారి నుంచి డైరెక్ట్గా లాహిరి మహాశయ గారికి వచ్చిందనమాట. ఆ లాహిరి మహాశయ గారిని కూడా బాబా వారు ఒకసారి కలుస్తారు. కలిసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆయన 26 డైరీలు ఉన్నాయన్నమాట. అందులో ఒకనొక డైరీలో బాబా వారి గురించి వారు రాసుకున్నారనమాట. సో అందులో వారు ఏమని రాశారు అని అంటే, బాబావారు సాయిబాబా నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్పారు అని అంటే, నేను కబీర్ గురునానక్ పంత్ నుంచి వచ్చానని చెప్పారనమాట. ఇప్పుడు గురునానక్ పంత్ గురుగ్రంథ సాహెబ్లో ఆయి పంత్ ఉంది. కబీర్ వారి దాంట్లో కూడా ఆయనది నాద సంప్రదాయంలో ఆయి పంత్ ఉంది. ఇప్పుడు బాబా వారిది కూడా చూసుకున్నా సరే
ఈ పంతు నుంచి నేను వచ్చాను, ఈ పంతో కనెక్షన్ ఉందని చెప్పిన విషయం ఇక్కడ వీరికి చెప్పారనమాట. అలా బాబా వారిది మనం ఏది అని చూస్తే ఈ రకంగా ఉంది. ఈ నాద సాంప్రదాయంలో ఆయి పంత్ అనేటువంటి అతి పురాతనమైనటువంటి ఆ ద్వాదశనామ సాంప్రదాయంలో ఒక సాంప్రదాయం అనేటువంటిది అని మనం చెప్పొచ్చు. అయితే బాబా వారికి ఈ ఒక్కటేనా కనెక్షన్ అంటే ఇది ఒక్కటే కాదు. అద్వైత పరంపరలో చూసుకున్నా కూడా బాబా వారు తర్వాత ఎంతో మంది సన్యాసుల్ని ఉద్ధరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలా కనెక్షన్స్ మౌనస్వామి ఉంటారనమాట. కుర్తాలం పీఠం అని తమిళనాడులో ఉంది మౌనస్వామి. ఒకసారి చెప్పండి ఆయన గురించి. కుర్తాల పీఠం అనేటువంటిది ఒక పీఠం ఉందన్నమాట. ఈ మౌనస్వామి వారు ఎక్కడి వారు అని అంటే మన ఆంధ్ర వారే. ఆంధ్రాలో నర్సరావుపేటకి, గుంటూరు నర్సరావుపేట దగ్గరలోని వారు. వారికి ఏంటంటే ఒకానొక రోజు బాగా తృష్ణ కలుగుతుంది. ఆయనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారి అమ్మాయి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయిపోతుంది వాళ్ళ అమ్మాయికి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి రాత్రికి రాత్రి ఉన్నటువంటి నేను నన్ను నేనేంటో నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక వైరాగ్య భావం కలుగుతుంది. వారు అప్పటి నుంచి వదిలేసి పెట్టి నడుచుకుంటా హిమాలయాలకు వెళ్ళే ఇదిలో ఉంటారు. అలా తర్వాత వారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ వారికి సన్యాసం దొరుకుతుంది. అక్కడి నుంచి వారు వచ్చిన తర్వాత ముందు మనకి వాసుదేవానంద సరస్వతి స్వామి వారని దత్తాత్రేయ పరంపరలో దత్తాత్రేయ స్వామి వారి అంశావతారం కింద వచ్చిన వారు ఉన్నారనమాట. ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ప్రామాణికత ఏంటి అని అంటే ఒకానొకసారి వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని మనం పరమహంస పరివ్రాజకాచార్యులుగా చెప్తాం అనమాట. పరమహంస పరివ్రాజకాచార్యులు అంటే ఏంటంటే, పరమహంస అంటే ఏంటంటే ఉన్నటువంటి అన్ని ఈ యొక్క అద్వైత సాంప్రదాయాల్లో అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి వారు అనేటువంటిది తెలుస్తుంది ఆ పరమహంస అనేటువంటి పదం ద్వారా. ఇంకోటి పరివ్రాజకాచార్యులు అంటే ఏంటంటే నిరంతరం భూమిపైన వారు సంచరిస్తూ ఉంటారనమాట. అలా వారు ఒకానొకసారి తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతులు వీరిని చూసి వీరు ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయుడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్తారు. ఇప్పటికీ శృంగేరి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. 33rd పీఠాధిపతి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి స్వామి వారు. వారు వీరిని చూపించి ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయుడు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఒక శంకర పీఠంలో, అందులోనూ సార్వభౌమ పీఠం స్థితిలో ఉన్నటువంటి దక్షిణామ్నాయ శృంగేరి పీఠం వారు వీరిని ఆమోదించారు అని అంటే ఖచ్చితంగా వీరు దత్తాత్రేయ స్వామి వారి అంశాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. అలా అటువంటి వారి దగ్గరికి మౌనస్వామి వస్తారు. ఆయన పేరు పూర్వాశ్రమనామం శివయ్య అనమాట. హిమాలయాలకి వెళ్ళక ముందు ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత వారికి వచ్చినటువంటి నామం మౌనస్వామి. వారికి ఆ సన్యాస నామంలో శివాభినవ ఆనంద సరస్వతి అని వస్తుంది. వారి సన్యాసనామం అదనమాట. సో వారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి దగ్గరికి వచ్చినప్పుడు స్వామివారి ద్వారా వారు దత్తాత్రేయ ఉపాసనలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటారు. అప్పుడు ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు మౌనస్వామి వారిని షిరిడీలో మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారే ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తారనమాట. సో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా వారు ఆయనకి ఖండయోగ విద్యని ప్రసాదిస్తారు, ఆ సిద్ధిని ఇస్తారన్నమాట. ఖండయోగ సాధన సాయిబాబా చేసేవారు. అంటే మనం చూస్తాం కదా, ఖండయోగం అంటే శరీరాలని వివిధ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఉంటారు కదా. సాయిబాబా బుక్ లో కూడా ఉంటుంది, సచరిత్రలో కూడా ఉంటది అనమాట. ఆ విద్యని వీరు షిరిడి సాయినాథుడే మౌనస్వామికి ఇస్తారనమాట. అదొక్కటే కాకుండా వారికి వీరికి మధ్య ఎన్నో రకమైనటువంటి సిద్ధ విద్యలు ఇచ్చుకున్నారు అనేటువంటి విషయాన్ని అందుకే ఇప్పటి పీఠాధిపతులు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉంటారు. కుర్తాలం పీఠంలో సాయిబాబా విగ్రహం ఉంటది, వాళ్ళు పూజిస్తారు కూడా. ఇప్పటి పీఠ పరంపరలో, ఇప్పుడు ఉన్నటువంటి పీఠ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు కుర్తాలంలో శ్రీ 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 జగద్గురు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. వీరు కూడా యూట్యూబ్ లో వీరి వీడియోస్ ఉంటాయి. ఆయనని నడిచే కాలభైరవుడు అని అంటారు, కలియుగ కాలభైరవుడు అని కూడా అంటారు. నడిచే కాలభైరవ స్వరూపం అని చెప్తారు. వారు యాక్చువల్ గా కాలభైరవ స్వామి వారి ఉపాసకులు, కాళీ అమ్మవారి ఉపాసకులు. అలా దశమహావిద్యలో ఉపాసన చేసినటువంటి వారు. అలా వారు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు. మౌనస్వామి వారి యొక్క 3వ తరంలో ఉన్నటువంటి శిష్యుడు అనమాట ఆయన కూడా ఈ బాబావారి విషయాన్ని చెప్తూ బాబావారిని అంగీకరిస్తూ అప్పటి నుంచి వీళ్ళకి బాబావారికి ఉన్నటువంటి సంబంధాన్ని నిలుపుకుంటా దాన్ని చూపిస్తా ఇప్పటికి వరకు కూడా వారి యొక్క పీఠాలు మఠాలు ఎన్ని ప్లేసెస్ లో ఉంటే అన్ని చోట్ల వాళ్ళ యొక్క పీఠ దేవతలతో పాటుగా షిరిడి సాయిబాబా వారిని కూడా ప్రతిష్టాపన కంపల్సరీ ఆరాధన ఆరతి అన్ని జరుగుతాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే బాబా వారికి ఇటు ఆయన చెప్పిందంతా కంప్లీట్ గా అద్వైతమే, ఇటు అద్వైత సాంప్రదాయంతోనూ సంబంధం ఉందనే తెలుస్తుంది. అలానే మనం చూసుకుంటే ఏంటంటే బాబా వారికి వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాలతో కనెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందాక అన్న టెంబే స్వామి గురించి సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తాను. లేదు ఇక్కడ అన్న టెంబే స్వామి గురించి చెప్పారు. అంటే ఇందాక వసుదేవానంద సరస్వతి స్వామి గురించి చెప్పారు కదా. ఈ వసుదేవానంద సరస్వతి స్వామియే సాయిబాబాని మా అన్న అంటారు. ఈయన ఏమని చెప్పాను స్టార్టింగ్ లో, సంప్రదాయ అవతారంగా వచ్చారు. సాయిబాబా అవధూత అవతారంగా వచ్చారు. కానీ సంప్రదాయ అవతారంలో ఉన్న ఆయన సాయిబాబాని తమ్ముడు అనాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు సన్యాసులు, సత్యదండం ఉంటుంది.
ఎవరి పాదాలకి నమస్కారం చేయడం అంటే ఎవరికి నమస్కారం చేయడం లాంటివి చెయ్యరు. కానీ సాయిబాబాని అన్న అంటారు. ఆయనకి నమస్కారం కూడా చేస్తారు. ఈయనెవరు మళ్ళీ సాక్షాత్తు దత్తాత్రేయుడు అన్నది 33వ శృంగేరి పీఠాధిపతి. ఇప్పుడు కాలడిలో మనం ఏదైతే ఆదిశంకరాచార్య ఇల్లు చూస్తున్నామో ఈ 33rd పీఠాధిపతి వెళ్ళి ధ్యానం చేస్తే ఆదిశంకరాచార్య వాళ్ళ అమ్మ దర్శనం ఇచ్చి ఆదిశంకరాచార్య పుట్టింది ఇక్కడే అని చెప్పింది అన్నట్టు. ఇప్పుడు కాలడిలో ఉంది ఆ 33rd పీఠాధిపతి వల్ల వచ్చిన ఇల్లు. ట్రావెన్కోర్ సంస్థానంతో మాట్లాడి కట్టించారు. ఆయన ధ్యానం చేస్తే ఆదిశంకరాచార్య ఎక్కడొచ్చారో తెలిసింది కాలడిలో. ఈ వసుదేవానంద సరస్వతి స్వామి వారు రాజమండ్రి వైపు వచ్చినప్పుడు పిఠాపురంలో ధ్యానం చేస్తే శ్రీపాద శ్రీవల్లభ ఎక్కడొచ్చారో తెలిసింది. సో ఈ ఇద్దరు కలుసుకున్నప్పుడు ఈ 33rd పీఠాధిపతి వసుదేవానంద సరస్వతి స్వామి గురించి ఈయన సాక్షాత్తు దత్తాత్రేయుడు అని చెప్పారు. ఈ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి సాయిబాబాని మా అన్న అన్నారు. ఇక్కడ ఒక సన్యాసి ఇంకొకళ్ళని అన్నగా అన్నాడు అని చెప్పేదాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటే, మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చతురాశ్రమ ధర్మాలు ఉన్నాయి. అందులో బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమ ధర్మం, ఆ తర్వాత వానప్రస్థాశ్రమం, ఆ తర్వాత సన్యాసాశ్రమం. దీని అంతటికీ పైన ఉన్నటువంటి అత్యాశ్రమం అనేటువంటిది అవధూతాశ్రమం అనమాట. ఈ అవధూతలు ఆయన బాబావారు ఒక సంపూర్ణ స్థితిలో ఉన్నటువంటి అవధూత కాబట్టే ఈయన వారిని ఒక సన్యాసి ఆయన్ని అన్నగా సంబోధించాడు. అందులోనూ దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆయన దత్తాత్రేయ స్వామి వారి అంశావతారమైనటువంటి ఆయన. సో ఇప్పుడు బాబావారి స్థితి ఏంటనేది మనం అర్థం అందుకే చేసుకోవచ్చు. ఇప్పుడు మందిరాలు ఎందుకు అని అంటే ఇన్ని ప్రామాణికాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి మందిరాలు ఉన్నాయి. అన్ని మందిరాలు లేకపోతే వచ్చినాయి. వీళ్ళకి కట్టని గుడి సాయిబాబా కన్నా పై స్థాయిలో ఉంటే వీళ్ళకి కదా కట్టాలి. ఇప్పుడు లాహిరి మహాశయ ఉన్నారు. ఆయన సామాన్యులేం కాదు, పరమహంస యోగానంద వాళ్ళ గురువు, మహావతార్ బాబాకి శిష్యులే. ఈయన కూడా సాయిబాబా గురించి చెప్పారు. నీమ్ కరోలి బాబా చెప్పారు. ఏది హనుమంతుడి అంశలాగా వచ్చిన నీమ్ కరోలి బాబా, మెహర్ బాబా, రమణ మహర్షిని అయితే సాక్షాత్తు స్కందుడనే చెప్తాం. ఆయన గురించి కూడా చెప్పుకోవచ్చు. తన శిష్యులను పంపించి నన్ను ప్రచారం చేయండి అని చెప్పొచ్చు. కానీ సాయిబాబా గురించే ప్రతి ఒక్కరు సాయిబాబా గురించే చెప్పనమన్న వాళ్ళే. ఆఖరికి శృంగేరి పీఠాధిపతులతో లింక్ ఉన్న వసుదేవానంద సరస్వతి స్వామియే అన్నారు. వారు కూడా చెప్పారు. ఇప్పటికీ కూడా వాళ్ళ పీఠ పరంపరలో ఉన్నటువంటి వారు బాబావారిని దత్తాత్రేయ యొక్క సంపూర్ణ అవతారంగా పూజిస్తారనమాట. ఈ టెంబే స్వామి సంస్థానానికి శృంగేరి పీఠాధిపతులు కూడా విజిట్ చేస్తారు, అనుగ్రహ భాషణం ఇస్తారు. శృంగేరి వాళ్ళు ఎప్పుడైతే మహారాష్ట్ర వైపు విజయయాత్ర చేస్తూ ఉంటారో ప్రతిసారి ఖచ్చితంగా వారు అక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి మఠానికి వెళ్తారు. ఇప్పుడు ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క చరిత్ర ఉంది. వారి చరిత్రలో చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. షిరిడి సాయిబాబా వారిని అన్నగా మెన్షన్ చేశారు. షిరిడి సాయిబాబా వారు కూడా ఒక దత్తాత్రేయ స్వామి వారి అవతారం అని చెప్పి ఉంటది. అలా దత్తాత్రేయ స్వామి వారి పరంపరలో ఎట్నుంచి చూసుకున్నా కూడా మనం ఇందాక చూసాం మాణిక్య ప్రభువుల వారి దాంట్లో కూడా బాబా వారి కనెక్షన్ కనబడుతుంది. అలానే ఆ తర్వాత ఏంటంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారి దాంట్లో కూడా కనబడుతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు ఉన్నటువంటిది ఇంకెవరు అని అంటే కుర్తాలం పీఠం వారిది కూడా చెప్పాను కదా ఆల్రెడీ. సో వారికి ఖండయోగ సాధన అనేటువంటిది ఇచ్చారు. అదే కాకుండా ఇంకెన్నో వేరే సిద్ధులను కూడా ఇచ్చారు. అందుకే ఇప్పటికీ అక్కడ బాబా వారిని ప్రతిష్టాపన చేసుకుని పూజిస్తారు. ఇంకొకటి ఏంటంటే అక్కలకోట స్వామి సమర్థ అని ఉన్నారు. అక్కలకోట స్వామి సమర్థుల వారు దత్తాత్రేయ స్వామి వారు 4వ అవతారం కానీ 3వ అవతారం కింద అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. అక్కలకోట స్వామి వారు నిర్యాణం అంటే వారి యొక్క శరీరాన్ని వదిలిపెట్టి సమాధి తీసుకునే ముందు అప్పుడు వారు చెప్తారు, ఇప్పుడు ప్రెసెంట్ నేనే షిరిడీలో ఉన్నాను. ఆయన దత్తాత్రేయ సాంప్రదాయంలో వచ్చినటువంటి అవతారమే. నేనే ప్రెసెంట్ ఇప్పుడు షిరిడీలో ఉన్నాను. ఇప్పటి నుంచి భక్తులందరూ అక్కడికి వెళ్ళవలసింది అని చెప్పి భక్తుల్ని ఆయన యొక్క భక్తుడైనటువంటి కేశవనాథుడు అనేటువంటి ఒక ఆయన వస్తారనమాట. ఆయన్ని ఆయన కొడుకు ఇద్దరిని కూడా షిరిడీ పంపించేస్తారనమాట. బాబావారి దగ్గరికి వెళ్ళమని చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాబావారు కూడా అక్కలకోట స్వామి సమర్థలో దర్శనమిస్తారనమాట. అలా అక్కలకోట స్వామి సమర్థుల వారి చరిత్రలో కూడా ఈ విషయం ఉంటుంది. అదే అక్కలకోట స్వామి సమర్థ వారి చరిత్రలోనే ఇంకొక విషయం ఉంటుంది. ఏమని ఉంటుంది అని అంటే అక్కలకోట స్వామి సమర్థుల వారి ఆంతరంగిక శిష్యుడు ఆనందనాథ మహారాజు అని ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన నిరంతరం అక్కలకోట స్వామి వారిని శరీరంతో ఉన్నప్పుడు ఎప్పుడూ సేవించుకునేవారు. ఈయన అక్కలకోట స్వామి సమర్థులు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆనందనాథ్ మహారాజ్ గారికి కనిపించి చెప్తారు, ఇప్పుడు నా యొక్క సంపూర్ణ అవతారం షిరిడీలో ఉంది. తర్వాత రాబోయేటువంటి కాలానికి మొత్తానికి కూడా ఈ అవతారం మార్గదర్శకాన్ని ఇవ్వబోతుంది. నువ్వు కాబట్టి ఈ అవతారాన్ని బయటికి తీసుకొని రండి అని చెప్పి ఆయనకు చెప్తారు. అయితే ఆయన అప్పుడు షిరిడీ వస్తారనమాట. ఈ ఆయన ఉండేటువంటిది షిరిడీకి దగ్గర ఒక 40 కిలోమీటర్స్లో యావాలా అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ యావాలాలో ఈ ఆనందనాథ్ మహారాజ్ ఉండేవారు. ఆయన దర్శించుకోవడానికి బాబావారి భక్తులు వెళ్తారు. వెళ్తే అప్పుడు ఆయన బాబావారి భక్తులతో పాటు నేను మీతో షిరిడీ వస్తానని చెప్పి చిన్నపిల్లల్లో గోల్ చేస్తాడు ఆయన. వీళ్ళు పట్టుకొని వస్తారు షిరిడీ ఆయన్ని. తీసుకొచ్చినప్పుడు బాబావారి ముందు కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు బాబావారు ఈయన ఇద్దరు చాలా మౌనంగానే ఉంటారు, కానీ ఏమి మాట్లాడుకోరు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటా ఉంటారు అంతే.
అప్పుడు ఆ తర్వాత ఆనందనాథ్ మహారాజ్ గారు మాట్లాడతారు భక్తులతో ఏమనంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు స్వామి సమర్థులే మళ్ళీ ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఈ షిరిడి అనేటువంటి ఒక పెంట కుప్పకి ఒక పెద్ద మణిరత్నం దొరికింది. అంతటి గొప్ప స్థితిలో పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి గురువు మీకు దొరికాడు. తర్వాత రాను రాను రోజుల్లో షిరిడి అనేటువంటి ఒక మహాక్షేత్రం అవ్వబోతుంది అని చెప్పి అప్పుడు చెప్పారనమాట. ఆనందనాథ్ మహారాజ్ గారు చెప్పింది ఈ విషయం కూడా మనకి స్వామి సమర్థుల వారి స్వామి లీలామృత అని ఒక పుస్తకం ఉంటది. వారి పుస్తకంలో ఈ విషయాలన్నీ ఉంటాయి అనమాట. సాయిబాబా సచ్చరిత్రలో మీరు ఏమేమి చూస్తారు? ఈయన బూతులు తిట్టినే చూస్తారు, ఈయన నాన్ వెజ్ తినే చూస్తారు, ఈయన ధ్యానం చేసినవి చూస్తారు, ఈయన అంతటా పరబ్రహ్మాన్ని చూసే స్థితిలో ఉన్నవి చూస్తారు. ఇవన్నీ మీకు అకల్కోట మహారాజ్ చరిత్రలో, గజానన్ మహారాజ్ చరిత్రలో, మాణిక్ ప్రభు చరిత్రలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఈయన కాదనాలంటే అందరినీ కాదనాలి, పరంపర మొత్తాన్ని కాదనాలి. అలా అంతటి స్థితిలో ఉన్నటువంటి వారు కాబట్టే ఇక్కడ ఇందాక ఒక విషయం చెప్పాను కదా మీకు, ఏమనంటే ఆనందనాథ్ మహారాజ్ వచ్చినప్పుడు బాబా వారితో ఏం మాట్లాడలేదని చెప్పాను కదా. మరి కానీ ఈయనకి ఎలా తెలిసింది అని అంటే, మనకి స్థితులను చెప్పేటువంటి విషయంలో ఏ రకంగా ఉంటుంది అంటే, పరాస్థితి అనేటువంటి ఒక స్థితి ఉంటుందన్నమాట. అక్కడ జ్ఞానం అనేటువంటిది మనం డైరెక్ట్గా నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని మనం గురువు మనకి ఇచ్చేటువంటి విధానాలు పర, పశ్చంతి ఇలా కొన్ని ఉన్నాయి అన్నమాట, వైఖరి. సో ఈ వైఖరి స్థితిలో ఉన్నటువంటి మనకి అజ్ఞానాన్ని మాటలతో చెప్తా జ్ఞానం వైపు తీసుకెళ్ళాలి. అక్కడ బాబావారు వీరు ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ పరాస్థితిలో వీరి మధ్య సంభాషణ జరిగింది. ఇప్పుడు రమణ మహర్షి గారి గురించి మనం చూస్తే, రమణ మహర్షి గారికి ఎందుకు ఇన్ని గుళ్ళు లేవు అని అంటే, ఆయన దక్షిణామూర్తి స్వామివారి అంశ, సుబ్రహ్మణ్య స్వామివారి అంశ అంటారు, దక్షిణామూర్తి స్వామివారి అంశ అని కూడా అంటారనమాట. ఆయన్ని సాక్షాత్తు దక్షిణామూర్తి అని కూడా చెప్తారనమాట. దక్షిణామూర్తి తత్వం ఏ రకంగా ఉంటుంది అని అంటే, మీరు దక్షిణామూర్తి బయటకు వచ్చి బోధలు చేసినటువంటి విషయం ఎక్కడ కనబడదు. ఆయన పరాస్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ జ్ఞానాన్ని అందిస్తారనమాట. అందుకే దక్షిణామూర్తి ముందు కొంతమంది కూర్చున్నట్టుగా ఆయన ముందు కూర్చోమని చెప్తారు. మనకి శ్లోకంలో కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఫస్ట్ లైన్ లోనే ఉంటది, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వాన్ని మౌనంగా ఇస్తా ఉంటారు. అందుకే గొప్ప గొప్ప ఋషులు అక్కడ కూర్చొని మౌనంగా ధ్యానం నాలెడ్జ్ తీసుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు అంత మౌనం, ఇప్పుడు మనం ఇంత అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళము, ఈ విద్యలు అంటే ఆ యొక్క పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానము ఇంత అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి ఏ రకంగా మౌనం ద్వారా వస్తుంది? రాదు. ఇక్కడ బాబావారి ముందు కూర్చున్నటువంటి ఆనందనాథ్ మహారాజు ఆల్రెడీ స్వామి సమర్థుల్ని సేవించుకున్నారు కాబట్టి వారి దగ్గర కొన్ని సిద్ధులు ఉన్నాయి, కొంతవరకు ఆత్మసాక్షాత్కారం అయింది, జ్ఞానము ఉంది. కాబట్టి వీరికి ఆ పరాస్థితిలోనే బాబావారికి వీరికి మధ్య సంభాషణ జరిగిందనమాట. ఇప్పుడు రమణ మహర్షి గారి కేసుకు వస్తే ఏంటంటే, మీరు ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఆయన చరిత్రలో కూడా చూడండి కావాలంటే, భక్తుల్ని వచ్చి మీరు మౌనంగానే కూర్చోండి, ఏ కోరికలు అడగొద్దని చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి మనందరికీ మనం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాము? నాయన నాకు ఈ కోరిక తీరిపోతే చాలు, నేను నీ దగ్గరకు వచ్చి ఇది చేస్తాను అది చేస్తానని మొక్కుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి మానవుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? దక్షిణామూర్తి గుడిలు ఉండవు, జ్ఞాన మండపాలు ఉంటాయి. అందుకే ఆయనకి గుడిలు పెట్టేస్తే ఆయన దగ్గర కూడా కోరికలు కోరుకుంటారు, జ్ఞానం అడగరు ఎవరు. అందుకే గురువులు ఎప్పుడు మనకి ఇచ్చేది జ్ఞానం, కోరికలు తీర్చారు గురువులు. సో దక్షిణామూర్తి కూడా గురుస్వరూపంగా ఉంటారు కాబట్టి ఆయనకి ధ్యాన మండపాలు మాత్రమే ఉంటాయి. ఆయన అందుకే ఏం చేస్తారంటే, చిన్న పిల్లల్ని జస్ట్ పొద్దున్న లేవగానే 5 నిమిషాలు దక్షిణామూర్తిని చూడమని చెప్తారు, ఏం మాట్లాడకుండా. అందువల్లనే రమణ మహర్షి గారికి గుళ్ళు లేవన్నమాట అంతా. ఆయన అందుకే ఎవరితో ఎక్కువ మాట్లాడిన సందర్భాలు కూడా కనబడతాయి. వారి చరిత్ర చూడండి, ఎక్కడా కూడా ఆయన దగ్గరకు వచ్చి కోరికలు కోరుకుంటే ఈ కోరిక తీర్చాను అనేటువంటి వారు లేరు. రమణాశ్రమ లేఖలని ఒకటి ఉంది, చాలా లెటర్స్ ఉంటాయి. సూర్యనాగమ్మ గారు రాసిన, అంటే ఆమె లైక్ ఇప్పుడు రమణాశ్రమ అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసినవి అవి వాళ్ళ అన్నగారికి వారే రాశారు. వీటన్నిటిని వారే కూర్చి, ఆ లేఖలన్నిటిని కూర్చి రమణాశ్రమం వాళ్ళే పబ్లిష్ చేశారు అవి అఫీషియల్. అందులో 55th లెటర్ లో సాయిబాబా గురించి టాపిక్ ఉంటుంది అన్నట్టు. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఎన్ని ప్రూఫ్లతో ఎంత క్లాస్ చెప్పలేదు, ఎక్కడ చెప్పింది లేదు. నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇదే అయి ఉంటది. బయట వస్తున్న కాంట్రవర్సీస్ కానివ్వండి, ఎవరికైతే ఉన్నాయో అవన్నీ ఇది కంప్లీట్ గా చూస్తే సరిపోతుంది. ఎక్కడైనా ముస్లిం లాగా అనిపించారా సాయిబాబా? ఇప్పుడు మీరు పంపించిన విత్ ప్రూఫ్స్ తో సహా ఇది టెలికాస్ట్ అవుతుంది తప్పకుండా. ఇది చూసిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా డౌట్స్, క్లారిఫికేషన్స్? ఇంకొకటి ఉంది, ఇప్పుడు ముస్లిం అంటారు, వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి ముస్లిం అనుకుందాం. బ్రిటిష్ వాళ్ళకి మనకి అసలు సంబంధమే లేదు, వాళ్ళు మనని నాశనం చేయడానికి వచ్చారు కదా. మరి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో 1911 దాంట్లో January 17th అనుకుంటా, వాళ్ళు కాపర్ డే మీద ఇచ్చిన రిపోర్ట్లో సాయిబాబా నేను ఊరికే కలుసుకుంటారని చెప్పాను కదా, అప్పుడు సాయిబాబా గురించి కూడా రాస్తారు వాళ్ళు. ఇది హైకోర్టు జడ్జి అని ఇందాక చెప్పారు కదా, జస్టిస్ చంద్రకుమార్ గారు, ఆయన బుక్ లోనే సాయిబాబా ఎవరు అనే బుక్ లో ఇవన్నీ మెన్షన్ చేశారు. సాయిబాబా సమాధి చెందిన నెక్స్ట్ డే
సంస్థానంలో ఏమయ్యింది, ఆ కోర్టు ప్రూఫ్స్ కూడా ఆ బుక్ లో ఉన్నాయి. వారి దగ్గర అందులో ఇప్పటికీ స్టిల్ 1300 పేజెస్ ఆఫ్ ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. అంటే మ్మ్. పొలిటికల్ గా జడ్జ్ అంటే అప్పట్లో బాబా వారి పైన ఏదైనా ఉంటే అటువంటి విషయాలు, అవన్నీ ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి సో విషయాలు అవన్నీ బ్రిటిష్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉంది ఏంటి అని అంటే, అప్పట్లో కూడా ఆయనకి ముస్లిం ఫాలోవర్స్ చాలా తక్కువ, సాయిబాబా ఎప్పుడు ఇస్లాం పద్ధతులు ఫాలో అవ్వలేదు అని చెప్పి ఆయన ఆ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఉంది. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇది క్లియర్ గా చెప్పారు ఆయన ఎక్కడ ఫాలో ఇది యాక్చువల్ అవ్వట్లేదు గా చాలా కామన్ సెన్స్ తో చూసే విషయం. ఇప్పుడు ఆయన షిరిడి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, దుని పెట్టుకున్నారు. దుని అనేటువంటిది నాద సాంప్రదాయంలో ఏంటి అని అంటే అఖండ హోమమే దుని అనమాట. వాళ్ళు దుని ఎందుకు పెట్టుకుంటారు అని అంటే బాబా వారిది నాద సాంప్రదాయంలో నైష్టిక బ్రహ్మచర్యతో ఉండేటువంటి ఆయి పంతులు నైష్టిక బ్రహ్మచర్యం ఉంటుంది అనమాట. ఆ నైష్టిక బ్రహ్మచారులు ఎప్పుడు ఏం చేయాలి అని అంటే దునిలో తన యొక్క గురువుని నిరంతరం చూస్తూ ఉండాలన్నమాట. వారు చేయాల్సినది. అందుకనే బాబా వారు నిరంతరం దుని పెట్టుకుంటా ఉన్నారు. దాంతోపాటు వారు సటకా పట్టుకొని ఈ పంచభూతాలని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందులో ఆయి పంతులో భిక్ష చేసేటువంటి పద్ధతి ఉంది. ప్రతిరోజు సన్యాసాశ్రమంలో ఏ రకంగా అయితే 5 ఇళ్ళు కానీ 7 ఇళ్ళు కానీ వీటి నుంచే భిక్ష చేయాల్సి ఉంటుందో బాబా వారు కూడా అదే చేసేవారు అనమాట. సో అలా వారు చెప్పుకున్న ప్రూఫ్ ఉంది. మనం నాద సాంప్రదాయానికి వెళ్ళి చూసేటువంటి పద్ధతుల్లో కూడా ఇవే ఆయన కనబడతాయి. పాటించే జీవితంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు బాబా వారి దాంట్లో చూడండి, నాద సాంప్రదాయంలో ఎలా అయితే రస విద్యలతో వారు జనాలకి దగ్గర అవుతారో, ఈయన కూడా వచ్చినప్పుడు వైద్యం చేశారు. ముందు వైద్యం చేస్తా అందరికీ దగ్గర అయ్యారు. దగ్గర అయితే ఏం చేశారంటే కొన్నాళ్ళు అందరికీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే బాబా వారు 3 సంవత్సరాలు కనిపించకుండా మాయమయ్యారు, అప్పుడు ఏం చేశారని అడుగుతారు. నాద సాంప్రదాయంలో ఒక స్థితిలో ప్రకటమైనటువంటి అవధూత అవ్వచ్చు, అవతారం అవ్వచ్చు. ఈ అవతారం అనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం భూమి మొత్తాన్ని కూడా వాళ్ళు తిరిగి ఎలా అయితే ఈ శంకర పరంపరలో ఉన్నటువంటి సన్యాసులు తిరిగి దాన్ని పావనం చేస్తారో వాళ్ళు అలా చేయాలన్నమాట. చేసి అప్పటి పరిస్థితులకి తగినట్టుగా వారి అవతారాన్ని మార్చుకొని అందరికీ జ్ఞానబోధ చేయాలి. అందువల్లనే బాబా వారు అల్లా మాలిక్ అంటారు, అప్పటి పరిస్థితులకి తగినట్టుగా. దీనికి యాక్చువల్గా అల్లా మాలిక్ అనేటువంటి దానికి కూడా క్రియాయోగ దీక్ష మనం లాహిరి మహాశైలి గారి గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో రిఫరెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు మనం పూజ ఇవి చేసుకునేటప్పుడు భగవంతుడికి చేసేటువంటి ఉపచార పూజల్లో స్టార్టింగ్ మనం ఏం చేస్తాము అంటే ఉత్తిష్టంతు భూత పిశాచః యా ఏతే భూమి బారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభ అని చెప్పేసి మన చుట్టూ ఉన్నటువంటి భూతోచ్చాటన చేస్తాం అనమాట. మన చుట్టూ ఏవైనా సరే భూతాలు ఇలాంటివి ఏవైనా జీవులు ప్రాణులు ఉంటే వాటి నుంచి మనకి రక్ష ఉండాలి అని చెప్పి ఇది చేస్తాం. ఇది చేసిన తర్వాత ఏం చేస్తాం, మనం ప్రాణాయామం చేస్తాం. పూజల్లో కూడా పంతులు ఇప్పుడు ఉన్నటువంటి పూజారులు ఏం చెప్తారు, ముక్కు మూసుకోండి అంటారు. అందరూ ముక్కు మూసుకోండి అంటే ముక్కు మూసుకున్నారు అని అనుకుంటారు అంతే, కానీ అది యాక్చువల్గా ప్రాణాయామం. ప్రాణాయామం ఎందుకు చేయాలి అని అంటే మనం ఒక శ్వాస తీసుకున్నాం, శ్వాస వదులుతున్నాం. ఈ 2 శ్వాసలకి మధ్య 2 మాత్రల కాలం ఉంటుంది అనమాట. ఆ 2 మాత్రల కాలంలో ఏదైతే మన లోపలికి వెళ్ళిందో అదే మన ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలపడానికి కావలసినటువంటి వాయువు ఏదైతే ఉంటుందో అదే క్రియాయోగ దీక్షలో అల్లాగా చెప్తారనమాట. అందులో అల్లా అనేటువంటి దానికి అర్థం అది, సాయి అనేటువంటి దానికి కూడా అర్థం అదే అనమాట. అందుకనే ఇప్పుడు వీరు ఆ బుక్ చెప్పారు కదా, నేను చదువుతాను ఇప్పుడు, అది లాహిరి మహాశయ బుక్ లో నుంచే. తుమ్ కభీ మత్ చోడో ఉస్ సాయికో జబ్ తక్ నా మిలా వో ఏ అని. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఎన్నడూ కూడా విడవకు ఆ సాయిని, ఎంతవరకు విలీనం చేసుకోవో నువ్వు ఆయనలో అని. ఇది ఎవరు రాశారు? మహావతార్ బాబా శిష్యుడు రాశారు. వాళ్ళ పరంపర సాయిబాబా నుంచి గురించి. వచ్చినటువంటి మాటలు అనమాట ఇవి. బుక్- అంటే ఇప్పుడు అక్కడ మనం బుక్ పేరు పట్టుకోవాల్సిన కూడా క్రియాయోగము మరియు అద్వైతం అనే అద్వైతం. ఉంది. అందులో మనం పట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ క్రియాయోగంలో అవ్వచ్చు, మన మంత్రశాస్త్రంలో అవ్వచ్చు, ఏదైతే ఈ శ్వాసల ద్వారా చేసేటువంటి పద్ధతి చెప్పబడిందో ఆ ప్రాణం ఏదైతే ఉందో దానిని అల్లాగాను దానిని సాయిగాను క్రియాయోగంలో వర్ణించబడింది. అలా ఇప్పుడు అలా. ఇప్పుడు అల్లా మాలికే దానికి ఇంకొకటి తీసుకోండి. ఆయన ఏం చెప్తారు? శ్రద్ధ సబురి చెప్తారు. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇలా అయ్యగాలు చేయమన్నారు ప్రాణాయామం సంథింగ్ అది చెప్పారు కదా, ఎట్లా వస్తుంది? శ్రద్ధ సబురి లేకుండా 2 రావు కదా. మరి ఇప్పుడు అల్లా మాలిక్ అంటే మీనింగ్ ముస్లిమ్స్ పరంగా అనుకోవాలా, మన క్రియాయోగం పరంగా అనుకోవాలా? అంతే కదా. అలా మీరు ఎటు నుంచి చూసినా సరే బాబా వారికి నాద సాంప్రదాయం పై నుంచి మనకు ప్రూఫ్లు దొరుకుతూ ఉంటాయి, అద్వైత పరంపర నుంచి ప్రూఫ్లు దొరుకుతూ ఉంటాయి. మనకి ఇంతకుముందు ఒకనొక అవధూత అనంతపురం సైడ్ ఒక ఆయన ఉండేవాళ్ళు అనమాట, వారి పేరు నాకు గుర్తులేదు. వారు అప్పట్లో 1916 ఆ ప్రాంతంలో బాబా వారిని దర్శించుకొని వచ్చినప్పుడు వారితో పాటు బాబా వారితో జరిగిన సంభాషణలో వారు చెప్పింది ఏంటంటే ఈయన మధ్వ పరంపరకు సంబంధించినటువంటి ఆయన అని కూడా చెప్పారనమాట. అంటే ఎటు నుంచి వెళ్ళి ఏ దృష్టితో మనం చూస్తే ఏదో ఒక సంప్రదాయానికి లింక్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఇలా అన్ని రకాల సాంప్రదాయాలతోనూ అన్ని రకాల సాంప్రదాయాలకి సంబంధించినటువంటి విషయాలను బోధించే వాడిగా ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో గురువుగా పెట్టారు ఆయన్ని. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక మాట చెప్పుకున్నారు,
నా దగ్గరకు వచ్చేటువంటి భక్తులు ఏదడిగితే అది నేను ఇస్తాను, కానీ ఎప్పటి వరకు ఇస్తాను అని అంటే నేను ఇచ్చేది వాడు తీసుకునేంత వరకు ఇస్తానని చెప్పారు. ఆయన ఇచ్చేది ఏంటది? నానా చందోదకర్కి చెప్పినటువంటి అద్వైత జ్ఞానం. జ్ఞానం. ఆయన మొత్తం చెప్పింది అదే కదా. అంటే అద్వైతానికి ఒక బాట వారు వేస్తున్నారు, దాని ముందు మనల్ని ఏ కోరిక లేని స్థితికి తీసుకెళ్తారనమాట. బాబావారి తత్వం ఇది. ఇది దత్తాత్రేయ తత్వం. దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ బాబావారి రిఫరెన్సెస్ సింపుల్ గా చెప్పాలంటే కలియుగానికి ఇప్పుడు కావాల్సింది అది. కావాల్సింది సింపుల్ ఇదే. గా నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు, సింపుల్ గా అజ్ఞానాన్ని తొలగించేవాళ్ళు. ఇప్పుడు మనం డైలీ చేసుకునే పనులు మనం చేసుకోవాలి, గురువుల చుట్టూ పద్దాకలు తిరగలేము, ఆయన నమ్ముకోవాలి, కోరికలు తీరాలి. అలానే అని చెప్పి నేను ఉద్ధరింపబడడానికి ఒక గురువు కావాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఉండాలి. అందువల్లనే బాబావారి దగ్గరికి చాలా మంది వెళ్ళారు. అంతే. అలా అని చెప్పి బాబావారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కర్మలు మానేశారా అంటే ఎవరు కర్మలు మానలా, ఇంకా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేను సాయిబాబా హారతి 2010 నుంచి వాడుతున్నా, కానీ సనాతన ధర్మం గురించి, కృష్ణుడి గురించి నేను చెప్పడం మానేశాను. ఇంకా ఏం లేదు. ఎక్కువైంది కదా. ఇప్పుడు హారతులు అక్కడ ఇస్తున్నారు, అక్కడ ఇంతవరకు అసలు మీరు చూసుండరు. ఇప్పటి వరకు బాబావారి ప్రస్తావన రాకముందు ఆంధ్రదేశంలో దత్తాత్రేయుడి ప్రస్తావన ఉందా? లేదు. ఇప్పుడు మాణిక్య ప్రభు గురించి అయినా సరే, స్వామి సమర్థ గురించి అయినా బాబావారి కాంట్రవర్సీ ద్వారానే తెలుసుకుంటున్నారు. అంటే ఈయన అవతారం ద్వారా మొత్తం దత్తాత్రేయ సాంప్రదాయం అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మేమందరమైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. ఇన్ని దత్త రోజులు పరంపర లేని ప్రూఫ్స్ అన్న వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేశారంటే కాంట్రవర్సీ వచ్చింది మాకు కాబట్టి actual ఇవన్నీ గా- బయటకు వచ్చాయి. మాకు ఎన్ని actual గా- ప్రామాణికాలు దొరికాయి అసలు. మాది దత్తాత్రేయ సాంప్రదాయం. మాది యాక్చువల్గా ఏంటంటే ఒక రీసెర్చ్ టీం ఉంది దీనిపైన, శ్రీ సాయిబాబా రీసెర్చ్ టీం అని చెప్పి. మేము మొత్తం అందులో 10 మంది ఉన్నాము. ఈ రీసెర్చ్ టీం ద్వారా మేము ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ ఎంతో కొంత ప్రతిరోజు ఉన్నటువంటి దాంట్లో కొంత టైం వెచ్చించి బాబావారి రిలేటెడ్గా ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ ఉంది, ఆయన తత్వం ఏంటి, దీనిపైన పరిశోధన చేస్తూ ఉన్నాం. ఇంకా మా పరిశోధన జరుగుతూనే ఉంది, ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అలా అందులో భాగంగానే మాకు ఈ విషయాలన్నింటినీ తెలిసినటువంటి వాటిని బయట పెడుతున్నాం అనమాట. ఇప్పుడు టెంబే స్వామి ఉన్నారు కదా, అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో సాయిబాబా గురించి తెలిసేటట్టు చేసింది టెంబే స్వామి, తమిళనాడులో చేసింది రమణ మహర్షి. అలా సో ఈ టెంబే స్వామి ఎవరు? ఇందాక నేను చెప్పాను, శృంగేరి పీఠాధిపతియే సాక్షాత్ ఈయన దత్తాత్రేయులు అని చెప్పి చెప్పారు, 33rd పీఠాధిపతి. సో ఇప్పుడు సాయిబాబాని ఫాలో అయ్యే వాళ్ళు హిందూస్ కాదు, జిహాదీలు అని అంటే ఫస్ట్ శృంగేరి పీఠాధిపతి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే టెంబే స్వామిని దత్తాత్రేయ స్వామిని ప్రపంచానికి చెప్పింది ఆయననే కాబట్టి. ఇప్పుడు ఈ టెంబే స్వామిని కూడా కాదనాలి. ఈ టెంబే స్వామి తర్వాత వాళ్ళ పరంపరని మొత్తం కాదనాలి. ఇప్పుడు శృంగేరి అక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో కూడా క్వశ్చన్ చేయాలి. ఈ శృంగేరి పీఠాధిపతిలో ఒక ఫకీర్ సంస్థానానికి వెళ్తున్నారని వాళ్ళ బుక్లోనే రాసుకున్నారు, మాణిక్ ప్రభు సంస్థాన్ వాళ్ళు. ఫకీర్ అంటే ముస్లిం కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళడం ఆపేయాలి. ఎందుకంటే అక్కడ మాణిక్ ప్రభు ఉంది సమాధిలోనే. అక్కడికి శృంగేరి పీఠాధిపతులు వెళ్ళినప్పుడు సమాధి మందిరికి వెళ్ళరు, వేరే దగ్గర ఉంటారు. అనుగ్రహ భాషను ఇచ్చి వస్తే చాలా గొప్పగా చెప్తారు ఆయన మాణిక్ ప్రభు వారి గురించి. సో ఇట్లా ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో వస్తూ ఉంటాయి, ఎంతమంది శృంగేరి వాళ్ళ దాంట్లోనూ పోస్ట్ చేస్తారు, మాణిక్య ప్రభు సంస్థానం వారి దాంట్లోనూ పోస్ట్ చేస్తారు. ఎంతమందినని కాదనుకుంటూ పోతాం. ఇట్లా ఒక్క సాయిబాబాని కాదనాలి అని అంటే అసలు సనాతన ధర్మమే లేదని చెప్పాలి. ఒక వైష్ణవ సంప్రదాయం, శైవ సంప్రదాయం, స్మార్తం, గణాపత్యం ఇట్లాంటివే ఉంటాయి. నాథ సంప్రదాయం లేదు. ఇంకా గురువులు కూడా రారు అప్పుడు. ఎందుకంటే మళ్ళీ రావాలంటే ఆదిశంకరాచార్యులు రావాలి. వచ్చినా కూడా నువ్వు ఆదిశంకరాచార్యని ప్రూవ్ చేసుకో, నీ ప్రామాణికం ఏందని అడుగుతారు అన్నట్టు. అట్లా ఇప్పుడు దేవుడు అనేవాడు ఎప్పుడు రావాలి అప్పుడు వస్తాడు. ఎందుకు లేటుగా వస్తాడు? ఫస్ట్ జ్ఞానం ఇవ్వడానికి గురువులాగా వస్తాడు కాబట్టి. ఈ జ్ఞానం తీసుకోలేని స్థితిలో అవతార స్వీకారం చేసి సంహార ప్రక్రియ చేస్తాడు, అది మనుషులనైనా సరే. అందుకే కదా కలియుగం ఎండ్ అవుతుంది మనుషులు. అయితే ఇంకొక విషయం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి దాంట్లో ఎక్కడ కూడా సంహారణ అనేటువంటిది ఉండదు. అసలు ఆయన అవతార కార్యంలో లేదు, కనబడదు కూడా, కనబడదు కూడా. మీరు పురాణాల్లో వెతికినా కూడా ఆయన సంహరిస్తారు. దేని సంహరిస్తారు? మన అజ్ఞానాన్ని సంహరించి అజ్ఞానాన్ని తీసేసి నేనే అంతటా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ నాలో కూడా ఉంది అనేటువంటి స్థితికి మనల్ని తీసుకొస్తారనమాట. అలా దత్తాత్రేయ స్వామి వారి పరంపర ఎప్పుడూ కంటిన్యూ అవుతానే ఉంటది. దత్తాత్రేయ స్వామి వారి అవతారాలు, అంశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పటికీ భారతదేశంలో బతుకున్న అవధూతలు కొన్ని వేల మంది బయటికి రారు. ఎందుకంటే వచ్చిన పిచ్చోడ్లాగానే చూస్తారు తప్ప ఎవరు నమ్మరు. హైదరాబాద్ లో కూడా ఉన్నారు, కాబట్టి చెప్పట్లేదు. మా నాన్న వాళ్ళ ఆఫీస్ ముందు ఉంటుండే నాంపల్లి బాబా అంటారు ఆయనని. సిగరెట్ తాగుతూ కూర్చునేవాడు. ఆయనకి మదీనాగూడలో సమాధి మందిర్ కూడా ఉంది. చాలా మంది ఉన్నారండి ఇప్పటికీ బతుకున్న వాళ్ళు. హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు, అన్న వాళ్ళు మస్తు మందిని కూడా కలిసిరు. లేదు దర్శించుకొని వస్తాం. బ్రతికి లేని వాళ్ళు కూడా, సమాధి అయిన వాళ్ళ గురించి కూడా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి. అవి బయటికి వచ్చినా జనాలకు అర్థం కావు కాబట్టి ఎవరు దాని గురించి మాట్లాడరు. యాక్చువల్ గా మా రీసెర్చ్ టీమ్ చేసే పని ఇదే అనమాట. ఒక 10 మంది ఉన్నాము. దుర్గా ప్రసాద్ గారు అని చెప్పి వారు స్టార్ట్ చేశారు. అలా వారితో పాటు నేను, సహిష్ణు గారు, శ్రీపాద గారు, విజయ్ గణపతి అని చెప్పి ఒక గీత అని ఒక ఆవిడ ఉన్నారు, శిల్పా విశ్వనాథ్ గారు అని ఉన్నారు, మారుతి అని ఇంకొక అబ్బాయి రీసెంట్ గానే జాయిన్ అయ్యారు.
సో అలా మొత్తం మా ఇంకా మణివర్మ అని ఒక ఆయన ఉన్నారు. సో మేమందరం ఏంటంటే బాబా వారి గురించి ఇలా పరిశోధన చేస్తూ ఉంటాము. ఎక్కడెక్కడైతే వారి తత్వం అనేటువంటిది ఉందో, ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి పాడ్కాస్ట్ లో ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ చెప్పాం బాబా వారి గురించి మా రీసెర్చ్ లో. ఇందాక అన్న దుర్గాప్రసాద్ అని చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి మీరు వెళ్తే 100 బుక్ల పైన ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో సాయిబాబా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన బుక్స్ అవన్నీ. అంటే సాయిబాబాకు సచరిత్ర కాదు అని చెప్పడానికి ఆయన ఇల్లే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంతమంది అవధూతలు బాబా వారి గురించి చెప్పారు అనేటువంటి విషయం చెప్పడం స్టార్ట్ చేస్తే మనకు టైం సరిపోదండి.